అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో 5 మహిళలు, 4 పురుషులున్నారు. మృతులను శైలారాణి, సునంద, శ్యామల, శ్రీకళ, కృష్ణకుమారి, శివశంకర్ రెడ్డి, ఎస్వి నాగేశ్వరరావు, కావేరి కృష్ణ, దొరబాబుగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారున్నారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో వెళ్తుండగా రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. ఇక బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు సీఎం తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బస్సు లోయలో పడిన దుర్ఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇక బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల సాయం ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ గణేష్, మనం చూస్తున్న మొత్తానికి బస్సు లోయలో పడిన దుర్ఘటన చూస్తున్నాం. ప్రస్తుతం ఎంతమంది వరకు మరణించారు ఏంటి, అలాగే మిగతా వారికి చికిత్స ఎలా జరుగుతుంది ఏంటి? 9 మంది మృతి చెందారు. వారి వివరాలు కొద్దిసేపటి క్రితమే చింతూరు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 9 మంది ఉండగా అందులో 5 మహిళలు, 4 పురుషులుగా పోలీసులు ప్రకటించారు. మృతి చెందినటువంటి మహిళల్లో శైలారాణి, సునంద, శ్యామల, శ్రీకళ, కృష్ణకుమారి ఈ 5 మహిళలు ఉండగా మృతి చెందిన పురుషుల్లో శివశంకర్ రెడ్డి, ఎస్వి నాగేశ్వరరావు, కావేరి కృష్ణ, దొరబాబు వీరంతా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారిగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగిన ఆ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ సహాయక చర్యల్లో కొంత ఆలస్యం కావడం, దాంతో పాటుగానే మృతుల వివరాలు వెల్లడించడానికి సమయం పట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అధికారికంగా పోలీసులు అయితే మృతి వివరాలు వెల్లడించారు. మృతి చెందినటువంటి కుటుంబ సభ్యుల్లో 9 మంది మృతి చెందడంతో వీరంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటన మీద దేశ ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వీరంతా కూడా ఉదయం నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పటికే చింతూరు ఏరియా ఆసుపత్రిలో 22 మంది క్షతగాత్రులు ఉండగా వారికి మెరుగైన వైద్య సేవలు కొనసాగుతున్నాయి. కేంద్రం ఇప్పటికే ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది. మరణించిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు PMNRF నుండి ఇవ్వబడుతుందని చెప్పి ప్రధాన కార్యాలయం ప్రకటించడం జరిగింది. దీని మీద ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దీని మీద క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా అయితే ఈ అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లోయలోకి వెళ్ళినటువంటి బస్సు కారణంగా 9 మంది చనిపోవడం జరిగింది. విషాదయాత్రగా మిగలడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతానికి హోంమంత్రి అనిత వస్తారని చెప్పి ప్రకటించారు, కానీ అది వాయిదా పడినట్లు తెలుస్తుంది. క్షతగాత్రులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రస్తుతం అన్ని సహాయక చర్యలు అందుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొద్దిసేపు క్రితం ఇక్కడ చేరుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా జరిగినటువంటి ఘటన మీద చింతూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో దాని మీద వివరాలు సేకరిస్తున్నారు. ఆ యజమానితో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సోని
థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్. వస్తామండి.